వెల్కమ్ టు టీ10 నేను రేవతి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ అధిష్టానం చెక్కు పెట్టేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ నేత ఆల పురుషోత్తం ను పార్టీలో చేర్చుకోవడం ఇందుకు బలం చేకూర్చుతున్నది. పురుషోత్తం ను చేర్చుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం రాజాసింగ్ ను పక్కన పెట్టడమే అని చర్చ జరుగుతున్నది. బీజేఎల్పీ నేత పదవి ఇవ్వకపోవడంతో రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా పాల్గొనలేదు. రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్య నేతలు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మూసి నిద్ర కార్యక్రమాన్ని కూడా రాజాసింగ్ లైట్ తీసుకున్నారు. దీంతో పార్టీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి మూసి నిద్ర కార్యక్రమానికి డుమ్మా కొట్టడం ఏంటని పార్టీ పెద్దలు రాజాసింగ్ పై మండిపడినట్టు చర్చ జరుగుతున్నది. గోషామహల్ నియోజకవర్గంలోని చంద్రకిరణ్ బస్తీ, ఉప్పలమ్మ బస్తీ, చుడి బజార్, శంకర్ నగర్ సహా పలు కాలనీలు మూసి పరివాహకంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. కానీ రాజాసింగ్ స్పందించకపోవడం, మూసి నిద్రను పట్టించుకోకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.